వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 3 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్య విశేషాలు. టాస్. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సిఎస్కే స్కోరు 20 ఓవర్లలో 207/6. ఎంఐ స్కోరు 19 ఓవర్లలో 104. ఆల్అవుట్. ఫలితం: చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ ముఖ్యాంశాలు. సంజూ శాంసన్ వీరవిహారం. సిఎస్కే బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 54 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబై తడబాటు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఆదినుంచే తడబడ్డారు. తిలక్ వర్మ 37, సూర్యకుమార్ యాదవ్ 35 మినహా మిగిలినవారు ఘోరంగా విఫలమయ్యారు. బౌలింగ్ ప్రదర్శన. అకీల్ హుస్సేన్ మ్యాజిక్. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అకీల్ హుస్సేన్ 4 వికెట్లు, 4/17 పడగొట్టి ముంబై వెన్నువిరిచాడు. నూర్ అహ్మద్ తన స్పిన్తో 2 కీలక వికెట్లు, హార్దిక్ పాండ్యా, రూథర్ఫోర్డ్ తీసి ముంబైని కోలుకోకుండా చేశాడు. రికార్డులు. అతిపెద్ద విజయం. పరుగుల పరంగా ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్కు ఇది అత్యంత భారీ ఓటమి కాగా చెన్నైకి అతిపెద్ద విజయం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సెంచరీతో మెరిసిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.